హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు కదా! దానికి ముందుగా మనం మెయిన్‌గా వండుకునేవి అరిసెలు. అది ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అరిసెలు. ఇవి చేతులు కాలకుండా కూడా మంచి మంచి టిప్స్ ఉన్నాయి. ఈ రెసిపీ వచ్చి మా అమ్మమ్మ రెసిపీ. మా ఇంటికొచ్చినప్పుడల్లా కూడా ఒక పెద్ద క్యాన్ తోటి వండుకొచ్చేది. చాలా టేస్టీగా ఉండేవి. మరి టేస్టీ కొబ్బరి అరిసెలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దానికి ఒక ముందు రోజు బియ్యం నానబెట్టుకొని ఉంచుకోవాలి. రేషన్ బియ్యం అయితే గనక 24 గంటలు నానబెట్టాలి. అదే సన్న బియ్యం అయితే గనక 48 గంటలు నానబెట్టి మధ్యలో ఒకసారి కడిగేసి వాటర్ తీసేసి మళ్ళీ వేరే వాటర్ వేయాలి. అలా అయితేనే అరిసెలు టేస్టీగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కూడా బావుంటాయన్నమాట. తర్వాత ఒక రోజు తర్వాత శుభ్రంగా వాటర్ అంతా మనం అరిసెలు వండే రోజు తీసేసుకొని ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి. నీళ్ళు వాడతాయి. ఆ నీళ్ళు వాడేలోపు కొబ్బరి చెక్కలను తీసుకొని ఒక 3 మీడియం సైజ్ అయితే 3 కాయలు తీసుకోవాలి ముదురుగా ఉన్నవి. అది కొంచెం పెద్దయి అయితే 2 కాయలైతే సరిపోతుంది. కేజీన్నర బియ్యం నానబెట్టుకోవాలి కేజీ బెల్లానికి. మర పట్టించుకుంటే గనక 10 నిమిషాల తర్వాత మర పట్టించేసుకోవాలి. మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టడానికి టైం పట్టేలోపు మనం మిక్సీ పట్టేలోపు బెల్లాన్ని ఒక బౌల్‌లో వేసేసుకొని కేజీ బెల్లాన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ పైన సిమ్‌లో పెట్టుకున్న మంటని స్టవ్ పైన పెట్టేసుకుంటే గనక బెల్లం కూడా మంచి బెల్లం తీసుకోవాలి. చూడండి ఇలాంటి అచ్చు బెల్లం అయితే గనక బావుంటుంది. దీనిలో కొంచెం వాటర్ వేసేసుకొని మనం సిమ్‌లో పెట్టేసుకుంటే గనక బెల్లం కరుగుతూ ఉంటుంది. కొంచెం మరుగుతూ ఉంటుందన్నమాట. ఈలోపు మనం బియ్యాన్ని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా క్లాత్ పైన ఏమీ వేయక్కర్లేదు. ఇలా అయితేనే తడిగా ఉంటుంది. పిండి కూడా తడిగా ఉండాలన్నమాట కొంచెం లైట్‌గా. కొంచెం కొంచెం మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మెత్తగా పొడిలా చేసుకొని, మెత్తని పిండిలా చేసుకున్న తర్వాత ఒక జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. అది మెత్తని పిండి జల్లెడలు ఉంటాయి కదా! కొంచెం సన్న రేఖ అని ఉంటుంది. అది వేసుకొని పిండి మెత్తగా జల్లించేసుకోవాలి. జల్లించుకున్న తర్వాత ప్రతిసారి కూడా చేత్తోటి ఇలా అదుము పెట్టేయాలన్నమాట పిండి ఆరిపోకుండా. మనకి బియ్యంలో కొంచెం రవ్వలా వస్తుంది కదా! దాన్ని కూడా బియ్యం వాడినప్పుడు ఏసేసుకోవాలి. చూడండి మనం పిండంతా గ్రైండ్ చేసుకునేసరికి బెల్లం పాకం కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకొని దానిలోకి ఒక జాలిగరిటెతోటి వడపోసేసుకోవాలి. దీనిలో ఏమైనా రాళ్ళు, చెత్త ఉంటే గనక ఏమీ వెళ్ళకుండా ఉంటుంది. మంటని మీడియంలో పెట్టుకొని పాకం మరిగించుకోవాలి. మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా లైన్‌గా చేసుకుంటే గనక గంటన్నర, ఒక 2 గంటల్లో మనకి వంట అనేది ఫాస్ట్‌గా అయిపోతుందన్నమాట. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్‌లోకి గాని, ఒక గిన్నెలోకి గాని వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసుకుంటే గనక దగ్గరికి అవుతుందనుకోండి పాకం వచ్చినట్టు. చూడండి ఇంకా అవ్వలేదు కదా! ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు రెండోసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు దగ్గరగా అవుతుంది కదా! చేతిలోకి రావాలి. చేతిలోకొచ్చి ఉండవ్వాలన్నమాట. ఇంకా ఇంకొంచెం రావాలి. ఇంకొక 2, 3 నిమిషాలు ఉడికితే వస్తుంది. మళ్ళీ ఇంకోసారి కూడా చెక్ చేసుకుందాము. చూడండి ఈసారి వచ్చేసింది ఇంకా. చూడండి చేతిలోకి పెట్టుకుంటే మనకి ఉండవి మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరిని. కొబ్బరి తురుము తీసుకుంటే గనక అలానే తీసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టేసాను. ఇప్పుడు కొబ్బరి వేసిన తర్వాత ఒక 5, 6 నిమిషాలు ఉడికించుకోవాలి. పాకం అయితే ఏం గట్టిపడదు. ఎందుకంటే కొబ్బరిలో మనకు తేమ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వరకు, ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, ఒక 2 స్పూన్‌లు నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెయ్యి వేస్తే గనక మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే గారెలనేవి మనకి బాగా షైనీగా ఉంటాయన్నమాట. కొబ్బరి గారెలనేవి. చూడండి ఒక 5, 6 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని పిండి వేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం పిండి వేసుకొని కలిపేసుకుంటూ ఉండాలి. ఇద్దరుంటే గనక మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. వెంటనే ఫాస్ట్‌గా తిప్పేయాలి. చూడండి ఫాస్ట్‌గా ఇలా అస్సలు కట్టకుండా ఫాస్ట్‌గా తిప్పేయాలి. చూడండి జారుడు ఉండాలన్నమాట. మనం గరిటెతోటి ఇలా అంటే గనక జారుడు కింద ఉండాలి. అలా అయితేనే మనకి కొంచెం చల్లారేసరికి గట్టిపడుతుంది. ఒక 2 గుప్పులు పిండి అయితేనే మిగిలింది. ఇప్పుడు కొంచెం పిండి గిన్నెలోకి వేసుకొని మిగతాది మూత పెట్టేసుకోవాలి. ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఈలోపు స్టవ్ పైన మనం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి.
ఒక బటర్ పేపర్ గానీ లేదా అరిటాగైనా సరే నూనె కవర్ అయినా తీసుకుని ఇలా గారెల కింద వేసుకోవాలి. ఇలా వేయటం కొంచెం నూనె హీట్ తగులుతుంది. మనకి మంచి షేప్ కూడా రాదు కాబట్టి ఒక టిప్ చూద్దాము. ఒక గ్లాస్ కానీ పొడవుగా ఉండే గ్లాస్ కానీ లేదా ఇలాంటి చెంబైనా తీసుకుని బటర్ పేపర్‌ని ఒక రబ్బర్ వేసేసుకుంటే గనక చూడండి. ఆ బటర్ పేపర్‌కి కొద్ది ఆయిల్ రాసుకొని ఇలా వేసేసుకోవచ్చు. చేతులు కాలకుండా ఉంటాయి. మనకి ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయో. అసలు అంటుకోవమాట ఇంకా. చేతికి పిండి అవ్వకుండా అంటుకోకుండా ఉంటుంది. చేతులు కాలకుండా ఉంటాయి. మనకి ఫాస్ట్‌గా కూడా ఒకసారి ఒక 8 వరకు వేసేసుకోవచ్చు. కొంచెం వెడల్పుగా ఉండే మూకుడు పెట్టుకుంటే గనక. రెండు వైపులా ఈవెన్‌గా వేయించుకున్న తర్వాత చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత వేరే ఒక గరిటె తీసుకుని దాంతోటి నూనంతా కొంచెం ఇలా పిండేసుకోవాలి. ఎక్స్ట్రా నూనంతా కూడా. తర్వాత ఆ గారెలని ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసుకుంటే గనక కింద ఒక ప్లేట్ పెట్టుకుని ఎక్స్ట్రా నూనె ఉంటే గనక దానికి ఆ ప్లేట్‌లోకి వెళ్ళిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అరిసెలు మరి ఈజీగా ఎలా తయారు చేసామో చూసాం కదా! వీడియో నచ్చితే గనక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.